the honor of requesting His Holiness to offer Mangala Sasanams to the audience. Jai Sriman Narayan. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 5వ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉండే నేత్ర విద్యాలయ విద్యార్థులకి, అధ్యాపకులకి, అభిమానులుగా ఉండేటువంటి పెద్దలకి అందరికీ కూడా తమ యొక్క సౌహార్దాన్ని పంచడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి, వారి యొక్క సహచర బృందం, మంత్రివర్యులకి, స్థానిక శాసనసభ్యులకి, పెద్దలకి అందరికీ కూడా మేము ముందుగా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వార్షికోత్సవాలు ఎన్నెన్నో మనం చేసుకుంటాం. కానీ ఒక మంచి కార్యక్రమాన్ని చూసి ఇది బాగుంది, ఇలాంటి కార్యక్రమాలు జరగాలి అని దానిని ప్రోత్సహించగలిగేటటువంటి వ్యక్తులు లభిస్తే దానికి అది ఎంతో బలాన్ని ఇస్తుంది. సమాజానికి అవసరాలు ఎన్నో ఉంటాయి. అన్ని అవసరాల్ని కేవలం ప్రభుత్వమే తీర్చడం అనేది సాధ్యం కాదు. మహానుభావులు, ఉదారులు అయినటువంటి పెద్దలు దాంట్లో భాగస్వామ్యాన్ని తీసుకుని అలాంటి కార్యక్రమాలని చేసినట్లయితే సమాజానికి ఎన్నో రకాల హితవు చేకూరుతుంది అనడంలో సందేహం లేదు. అయితే ఇందాక శ్రీమాన్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వాలు కావలసినటువంటి సహకారం చేయడంలో వెనకపడాల్సిన అవసరమేం లేదు. ప్రైవేట్ వ్యక్తులు చేసుకుంటున్నారు కదా కనుక మనం చేయవలసింది ఏమీ ఉండదు అని అనుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వం తన బాధ్యతగా జరిగేటటువంటి కార్యక్రమాల్ని ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలే దీనికి ఎంతో శక్తిని ఇస్తాయి. అంధ విద్యార్థులకి వెనకాతల ఒక స్క్రైబ్ ఉండి వారికి కావలసినటువంటి పరీక్షను రాసి పెట్టడం అనే పద్ధతి ఇప్పటికి కూడా అమల్లో ఉంది. అయితే తమ కాళ్ళ మీద తాము నిలబడగలము అనేటటువంటి ఆత్మవిశ్వాసము, ధైర్యము కలిగి వాళ్ళు సమాజంలో ఇప్పుడు లభించేటటువంటి మోడర్న్ టెక్నాలజీకి వారు దగ్గర కాగలిగితే వారిని సమాజానికి ఎన్నో రకాలైనటువంటి ఉపకారం చేయగలిగే వ్యక్తులుగా చేస్తుంది అని మన విద్యాలయం స్క్రైబ్ని అవాయిడ్ చేస్తూ వాళ్ళు ల్యాప్టాప్స్ తోటి పరీక్షలు రాయాలి అనే ఒక సంకల్పం కలిగినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని గుర్తించి దానికి తమ ఆమోద ముద్రని తెలియచేయడం ఇట్స్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్. Not only this is a great encouragement, but it's a trend-setting activity. నిజానికి ఇది మిగిలినటువంటి అన్ని ప్రభుత్వాలకి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమం. ఎంతో మందికి ఇది ప్రేరణ. సామాన్యంగా ఏం చదువు రాకపోయినా నీకేం పర్వాలేదా, నీకు 10% తోటో 20% తోటో నిన్ను పాస్ చేసేస్తాను, హాయిగా సమాజంలోకి వెళ్ళిపో అని వారి కోసం ఏదో ఒక కేటాయింపు చేసి వారిని సమాజంలో చేతకాని వ్యక్తులుగా అందించేటటువంటి పద్ధతుల్లోంచి మార్చి నువ్వు కూడా ఇతరమైనటువంటి సామాజికులతోటి ధీటుగా నిలబడి నీ యొక్క సత్తాని నిరూపించుకోగలగాలనేటట్లుగా వాళ్ళల్లో మోరల్ బూస్టప్ కలిగించడం, దిస్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఐ ఫీల్ నిజానికి ఈవేళ రిజర్వేషన్ అనే మాట అక్కర్లేకుండా ప్రతి వాళ్ళని అంత ఉన్నత విద్యావంతులుగా తయారు చేసుకోవడం మన దేశం లాంటి దేశాలకి చాలా అవసరం. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేసేటటువంటి ఈ బ్లైండ్ స్కూల్, మా స్కూల్ ఫర్ బ్లైండ్, దీనిని
అంగీకరించి వాళ్ళు ల్యాప్టాప్స్ తోటి పరీక్షలకు వెళ్ళాలి అని అనగానే, దో దేర్ వర్ నో నార్మ్స్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ దెమ్ టు సెండ్ చిల్డ్రన్ లైక్ దట్ ఫర్ ద ఎగ్జామినేషన్స్, బట్ స్టిల్ దే వర్ వెరీ జనరస్ ఎనఫ్ in following the norms which were prepared, and they made a system so that students can appear for the examinations with laptops at par with other students at intermediate level. ఇవాల్టికి ఇంకా డిగ్రీ చదివేటటువంటి విద్యార్థుల్లో చాలా మందికి కంప్యూటర్ అంటే ఏమిటో దాన్ని ముట్టుకోకుండా ఉండేటువంటి స్థానాలు మన స్కూల్స్ చాలా ఉన్నాయి. అలాంటి రోజుల్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్ ల్యాప్టాప్ not only just knowing something about it, but giving exams with it is first of its kind in our country. I am sure it's in the history of the blind of the world in general. The credit goes to our Andhra Pradesh government. ఇప్పుడు దీన్ని ఒక ప్రెసిడెన్సీగా తీసుకొని మన ఉస్మానియా యూనివర్సిటీలో మా పురుషోత్తమరావు గారి యొక్క ప్రేరణతోటి వారు డిగ్రీ చదువుకునేటటువంటి విద్యార్థులు కూడా ల్యాప్టాప్స్ తోటి పరీక్షలకు వెళ్ళే అవకాశం కలిగించడంతో పాటు ఎవరు ఇలా వచ్చినా వాళ్ళకు కూడా ఈ ఛాన్స్ ఇస్తాము, ఇలాంటి అవకాశం వినియోగించుకోవచ్చును అని దానికి డోర్స్ ఓపెన్ చేయడం జరిగింది. దిస్ ఈస్ రియలీ ఏ గ్రేట్ ఆనర్ టు ఆల్ ఆఫ్ దోస్ స్టూడెంట్స్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూజింగ్ దట్ సర్వీసెస్. అయితే అలాగ పిల్లల్ని మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఈవేళ మన దేశానికి ఉంది. ప్రధానంగా 2 విషయాలు మన ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటే చాలా బాగుంటుందని మా ఉద్దేశం. ఒకటి, నైతికమైనటువంటి తన బాధ్యత. 2, దేశం మీద ప్రేమని పెంచుకొని తన కర్తవ్యాన్ని తెలుసుకోవడం. ఇవి 2 చాలా అవసరం. ప్రపంచంలో చాలా చిన్ని దేశాలు ఉన్నాయి, మన దేశం కంటే పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. తన దేశాన్ని ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడుకోవడం ఇప్పటిదాకా ఏ ఇతర దేశాల్లోనూ లేదు. మొట్టమొదట నేను నా దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధం అనగలిగే స్థితిలోనే ఉండేట్టుగా వాడు దేశాన్ని, పిల్లల్ని తయారు చేసుకుంటున్నారు. కానీ ఇంకా మన దేశంలో దాన్ని మనం ఎదురు చూస్తున్నాం. పిల్లలకి నైతికమైనటువంటి విద్యను ఇవ్వడం ద్వారా తన తల్లిదండ్రుల విషయంలో, తన గురువుల విషయంలో, తన తోటి పిల్లల విషయంలో, సమాజం విషయంలో తన బాధ్యతలను గుర్తిస్తాడు. దేశం మీద ప్రేమను కలిగించగలిగే స్థితి ఏర్పడితే ఆ దేశానికి వాడు నిజమైనటువంటి ఒక వెన్నెముకగా నిలబడి ప్రపంచంలో దాని గౌరవాన్ని పైకి తీసుకుని వెళ్ళగలుగుతాడు. మన విద్యా విధానంలో ఈ 2 రకాలైనటువంటి అంశాలు ప్రస్తుతం చాలా లోపిస్తున్నాయి. వాటిని పూరించేటటువంటి ఒక ప్రయత్నం మేము ప్రారంభం చేస్తున్నామని ఇందాక మన ముఖ్యమంత్రి గారు ఒక చిన్న సూచనప్రాయంగా ఒక మాట అన్నారు. వి ఆర్ ఎక్స్పెక్టింగ్ సచ్ రెవల్యూషనరీ చేంజ్ ఇన్ అవర్ సిస్టమ్. ముఖ్యంగా ఇతర దేశాల్లో పిల్లలకి ప్రతి ఏడాది కూడా వాళ్ళకు కనీసం 42 గంటల సేపు తమ ప్రాంతానికి, తమ చుట్టూ ఉండేటటువంటి సమాజానికి ఏదో ఒక రకమైనటువంటి సేవ చేయడం ద్వారా వాళ్ళకి అదొక ఎక్రెడేషనల్ బెనిఫిట్ కింద ఇచ్చి వాళ్ళల్లో నేను నా ప్రాంతానికి, నా జాతికి, నా దేశానికి ఏదో చేయాలి అనే భావన కలిగిస్తున్నారు. మన దేశంలో విద్యా విధానంలో ఉండేటువంటి పిల్లలకు కూడా అట్లాంటిది ఒక మ్యాండటరీగా దాన్ని ఏర్పాటు చేయగలిగితే తప్పనిసరిగా ఏదో ఒక చోట నువ్వు సర్వీస్ చేయి. గో టు ద హాస్పిటల్, గో టు ద స్కూల్, go to some temple or go to some other old age home, wherever there is some kind of service required, go to that place and do something and get a certification from them, not just for the sake of showing certificate but in real sense. దానివల్ల నేనేదో చెయ్యాలి నా దేశానికి అనే భావన కలుగుతుంది. ఇవి మన పిల్లల్లో మన అధ్యాపకులు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మాలాంటి వాళ్ళని చేసే చాలా చిన్న ఎఫర్ట్ ఉంటుంది. ప్రభుత్వం తలుచుకుంటే, ఏదో రాజు తలుచుకుంటే ఇదివరకు రోజుల్లో దెబ్బలకు కొద ఉండదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం కనుక తలుచుకున్నట్లయితే సామాజికమైనటువంటి మంచికి కొద ఉండదు. దీన్ని వారు చక్కగా ఇంప్లిమెంట్ చేయగలిగే అలాంటి ఒక పద్ధతిని తయారు చేసేటట్లుగా ఇప్పుడు చాలామంది మంత్రివర్యులు తమ యొక్క సౌహార్దాన్ని ప్రకటిస్తూ వారు
ఇలాంటిది మంచి కార్యక్రమాలు చేయాలి అనేటటువంటి భావాన్ని వ్యక్తం చేశారు. వారి యొక్క ఆశయాలన్నీ కూడా సాకారాలు కావాలి అని భగవంతుడు ఆ రకమైనటువంటి శక్తిని వారికి నిండుగా ప్రసాదించాలి అని, అలాంటి చక్కగా జరిగే అవకాశాన్ని కూడా భగవంతుడు కలిగించాలని మేము ఆశిస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాల్ని ప్రోత్సహించేటటువంటి ఉదారులైనటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. ఇక్కడ వేదిక మీద ఉండేటువంటి పెద్దల్లో కూడా మా డాక్టర్ గారు కానీ, మా రాజు గారు కానీ, ఇలాంటి మహనీయులు ఈ జరిగే కార్యక్రమాలను ఎన్నో రకాలుగా ప్రోత్సహించడం వల్ల మన సంస్థలు ఇలాంటి సేవా కార్యక్రమాలని చేయగలుగుతున్నాయి, చేస్తూ ఉంటాయి. ఇందాక మా దయాకర్ గారు చెప్పినట్టుగా ఎప్పుడు ఎవరిని దేహి అని చేయి చాచి అడగాల్సినటువంటి అవసరం రాలేదు. ఇప్పటిదాకా ఆ రకమైన అవసరాన్ని ఉదారమైనటువంటి సమాజం కలిగించటం లేదు. ఇది మా అదృష్టం అని మేము భావిస్తాం. కార్యక్రమం ఇది జరగాలి అని సంకల్పిస్తే మేమంతా ఉన్నాం ఇలాంటి కార్యాన్ని సాకారం చేయడానికి అని. మా డాక్టర్ రామేశ్వరరావు గారు అయితేనేమి, మా గంగరాజు గారు అయితేనేమి, మా మురళీకృష్ణరాజు గారు అయితేనేమి, ఇలాంటి మహనీయులతో పాటు ఏదైనా దానికి కావలసినటువంటి వైద్య సహకారం అందించాలంటే ఉంటామని మా చౌదరి గారు, మా రెడ్డి గారు ప్రభుత్వులైనటువంటి డాక్టర్స్. దానికి కావలసినటువంటి ధార్మికమైనటువంటి మార్గదర్శనం చేయడానికి మా డాక్టర్ రంగరామానుజాచార్య స్వామివారు లాంటి మహనీయులైనటువంటి పెద్దలు ఎంతోమంది వెనకాత నిలబడి వారికి కావాల్సిన సహకారాన్ని అందించడంతో పాటు ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి పెద్దలు కూడా చాలామంది మాకు వెనకాతలుండి మేము ఇలాంటి కార్యక్రమాలకి ఎప్పుడు కూడా మా వంతు సేవలను అందిస్తాం అని అందిస్తున్నారు. సో మాకెప్పుడు భగవంతుడు చెయ్యి ఇలా పెట్టే అవసరం కలిగించలేదు, ఇలా పెట్టే అవకాశాన్నే మాకు ఇప్పటిదాకా ఇస్తున్నారు. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. సమాజానికి ఎప్పుడైనా సేవలు అందించాల్సి వచ్చినప్పుడు జాతి కానీ, కులాన్ని కానీ, మతాన్ని కానీ ఎప్పుడు ఒక బ్యారియర్ అని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇందాక మా రంగరామానుజాచార్య స్వామి చెప్పినట్టుగా భగవద్ రామానుజాచార్యుల వారు లాంగ్ బ్యాక్ 1000 years ago he showed us a path. సమాజంలో మనం అందరం ఒకటి, ఒక దైవానికి చెందినటువంటి సంతానం. ఆ దైవాన్ని ఒక్కొక్కరం ఒక్కొక్క రకంగా మనం గుర్తించవచ్చు, దట్స్ ఓకే. ఆ దైవాన్ని నీ యొక్క కృతజ్ఞతని చెప్పడానికి యు మే బి షోయింగ్ ఇన్ యువర్ ఓన్ వే, స్టిల్ ఇట్ ఈస్ ఫైన్. దట్ ఈస్ ప్రిటీ మచ్ కన్ఫైన్డ్ టు యువర్ రూమ్. డూ ఇట్. డోంట్ హేట్ అదర్స్. డోంట్ ట్రై టు కన్వర్ట్ అదర్స్. యాక్సెప్ట్ థింగ్స్ యాజ్ ఇట్ ఈజ్. సమాజంలో ఉండేటటువంటి భిన్న భిన్నమైనటువంటి వర్గాలని మనం గుర్తించి సమాజ నిర్మాణానికి, సమాజ ప్రగతికి మనందరం కలిసి పనిచేయాలి. ఇది మన ఆచార్యులు మాకు నేర్పారు. ఆ మార్గాన్ని నడిచేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. దానికోసమనే ఒక స్లోగన్ మన వికాస్ తరంగిణి ఇచ్చింది, స్వీయ ఆరాధన సర్వ ఆదరణ. నీదేదో నువ్వు పూజ చేసుకో, కానీ నీది కాని దానిని గౌరవించు. వర్షిప్ యువర్ ఓన్ బట్ రెస్పెక్ట్ ఆల్. సమాజంలో ఉండే ఆస్తిక నాస్తిక ఏదైనా కానీ దాన్ని గౌరవించు. నీదేదో దాన్ని నువ్వు చక్కగా ప్రోత్సహించు, స్వీకరించు. ఈ సూత్రాన్ని మా స్వామి చెప్పారు. ఆ ప్రకారమే మన విద్యాలయాల్లో వివిధ మతాలకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నారు. దేర్ ఆర్ క్రిస్టియన్ చిల్డ్రన్, దేర్ ఆర్ ముస్లిం చిల్డ్రన్, అండ్ దేర్ ఆర్ వైష్ణవ్ చిల్డ్రన్, దేర్ ఆర్ సైవెట్ చిల్డ్రన్. ఎవ్రీబడి ఈజ్ హియర్. There are children belong to different castes. There are no bars between them so far as the education and their progress is concerned. That is the system taught by our gurus and we follow it sincerely. దాన్ని మీరందరూ కూడా చక్కగా ఆమోదించి, అంగీకరించి చక్కటి ప్రోత్సాహాన్ని అందివ్వడం మాకెంతో ఆనందంగా ఉంది. And we hope and we are sure God will lead us for a fair and better society. మన ప్రభుత్వాలకి ఆ రకమైనటువంటి దిశలో సమాజాన్ని నడిపించి అలాంటి వాటిని ప్రోత్సహించగలిగేటటువంటి శక్తిని ఇవ్వాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం.
let we run the schools for tribal children, for fishermen children. వాళ్ళకు కూడా మేము కొన్ని స్కూల్స్ నడిపిస్తున్నాం. రామచంద్రారెడ్డి గారు అలా నడిపేటటువంటి ఆ విద్యాలయాలన్నింటినీ కూడా వారు నిర్వహిస్తుంటారు. వీటన్నిటికీ కూడా మనకి ఈ జీవాన్ని ఒక కేంద్రంగా, ఒక సెంటర్గా దీన్ని డెవలప్ చేసి ఇక్కడి నుంచి వాటిని నడిపిస్తుంటాం. మీలాంటి వాళ్ళ యొక్క సౌహార్దం దీనికి ఒక జీవనాడిగా మేము తీసుకుని ఇలాంటి మంచి కార్యక్రమంలో మనం ముందుకు సాగాలి అని మన ముఖ్యమంత్రి గారు వారికి దో టైమ్ ఈజ్ పుషింగ్ హిమ్ విత్ లాట్ ఆఫ్ ప్రెషర్, అట్లానే మంత్రివర్యులైనటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడికి మీ యొక్క ప్రేషియస్ టైంని తీసుకుని ఇంత శ్రద్ధతోటి ఇక్కడికి రావడం, చాలా ఆలస్యం అయింది పూట, అయినా మీరందరూ కూడా విత్ ఇన్ యువర్ టైట్ టైమ్ షెడ్యూల్ squeezed this much of time and sparing that here gives us a lot of encouragement for all our kids here. మా గురుకులం పిల్లలకి, మా నేత్ర విద్యాలయ పిల్లలకి మేము వాళ్ళని బ్లైండ్ చిల్డ్రన్ అని అనడానికి అంగీకరించాం. బికాజ్ వాళ్ళని చూసి మేం కళ్ళు తెరవాలి కాబోలు అని అనిపిస్తూ ఉంటుంది మాకు ఇప్పుడు కూడా. దే ఆర్ వెరీ గుడ్ ఇన్ గ్రాస్పింగ్ గుడ్ థింగ్స్. డిసిప్లిన్లో కానీ మిగతా వాటిలో కానీ కాలేజీ స్టూడెంట్స్ అయినా అవి ఎంత చెబితే అంత చాలా బుద్ధిగా వింటారు, చక్కగా ఫాలో అవుతారు. ఇది నేత్ర అనే పేరు దీనికి అందుకోసమే పెట్టుకోవడం జరిగింది. ఇట్స్ నాట్ జస్ట్ నేత్ర ఫర్ దెమ్, బట్ ఇట్ ఈస్ ఎ నేత్ర ఫర్ ద సొసైటీ. ఇంత మంచి ప్రపంచాన్ని చూడగలిగే మనలాంటి వాళ్ళం సమాజంలో ఇంకా ఇలాంటి వాళ్ళని కలిగి ఉన్నామే, ఇది ఎంత దౌర్భాగ్యం. ఇది మన సమాజాన్ని ఇలాంటి అవసరాలు లేని స్థితిలోకి తీసుకువెళ్ళడం ఎప్పుడు మనకి సిద్ధిస్తుందో ఆ దిశగా మనం అందరం కూడా బద్ధ కంకణులమై అడుగు ముందుకి వేద్దాం. మన ప్రభుత్వ సహకారం ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా ఉంటుంది అని మేము ఆశిస్తున్నాం. వారికి ఆ శక్తిని ఇవ్వాలి అని కూడా మేము ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ స్వామీజీ, జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మన హోంమంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు స్వామివారి నుండి మంగళాశాసనాలు తీసుకోవాల్సింది. దానికంటే ముందు మన కార్యకర్తలు వారికి పుష్పగుచ్చాలతో సత్కరిస్తారు. జై శ్రీమన్నారాయణ. ఎవరు లేరు, సారీ. Before we request Chief Minister, I request KLR, Rambabu Garu and Rangareddy Garu to take blessings from His Holiness Sri 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 Somvaru.